చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే వన్ టైం ఛాన్స్ దాన్నే స్పెషల్ సప్లీ అని అంటున్నారు కదా! దాన్ని రాయబోతా ఉన్నారో చాలా మందికి వచ్చేసరికి సబ్జెక్టులు ఏమున్నాయో సప్లీలు తెలియవు. ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవచ్చా లేదా? అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే వన్ టైమ్ ఛాన్స్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి పడినాయన్నమాట. సో, ఇప్పుడు చాలామంది ఏంటంటే సబ్జెక్టులు తెలియకుండా ఏమేమి ఫెయిల్యూర్ అయ్యారో పాస్ అయిన సబ్జెక్టులకి అప్లై చేస్తూ ఉంటారు. అదే జేఎన్టీయూ కాకినాడ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అండి ఫ్రాడ్యులెంట్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేస్తారు. అంటే మీరు ఏదో ఫ్రాడ్ చేశారని కాదు, అందుట్లో తప్పు ఉంది, ఆ సబ్జెక్టు మీరు ఆల్రెడీ పాస్ అయిపోయారు, మీరు పాస్ కాని సబ్జెక్టులు వేరే అని చెప్పేసి కంప్లీట్ లిస్టు రిలీజ్ చేస్తారు. కానీ జేఎన్టీహెచ్ది అలా ఫ్రాడ్యులెంట్ లిస్ట్ అనేది ఏమీ ఉండదన్నమాట. అయితే ఇప్పుడు మ్యాక్సిమం ఇలాంటి పరిస్థితి రాదు, ఎందుకంటే మీ కాలేజీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. అయితే మరి సబ్జెక్టులు ఏం పోయినాయో తెలుసుకోవచ్చా అంటే తెలుసుకోవచ్చు, కానీ అది వచ్చేసరికి ఆన్లైన్లో చూసుకోవడం అయితే కుదరదు. యూనివర్సిటీకి వెళ్ళినా చెప్పరు. ఇక ఎక్కడ చూసుకోవాలి? కాలేజీలోనే చూసుకోవాలి. కాలేజీలో వచ్చేసరికి వాళ్ళ దగ్గర లాగ్ బుక్ మెయింటైన్ చేస్తారు ఎగ్జామ్ సెల్ వాళ్ళు. సో, అందుట్లో మీరు పాస్ అయినవి ఫెయిల్ అయినవి మొత్తం రాస్తారనమాట. దాని ప్రకారం తెలుసుకోవచ్చు. లాగ్ బుక్ మెయింటైన్ చేయనట్టయితే మరి పరిస్థితి ఏంటని చెప్పేసి మీకు రావచ్చు డౌటు. సో, దాని గురించి మీరు కాల్ మీ 4 ద్వారా కాల్ చేస్తే నేను చెప్తానండి. సో, ఏంటంటే ఇక్కడ మీరు 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా సబ్జెక్టు అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని అప్లై చేయండి. అంతేగాని ఒక్కసారి ఫీజు కట్టారంటే వెనక్కి రావు. ఒకసారి ఏమైందంటే రీవాల్యుయేషన్ రిజల్ట్స్ రాలేదు. వీళ్ళు ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడం కోసం ఇలాంటి స్పెషల్ సప్లీ ఉండేది. అప్పుడు R18 2 బ్యాచ్ల వరకు పెట్టారు. 2022 పాస్డ్ అవుట్, 2023 పాస్డ్ అవుట్ వరకు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇక మిగిలిపోయిన సబ్జెక్టులన్నీ పెట్టేశారు. ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు స్పెషల్ సప్లీ వాళ్ళకే పెట్టింది. అప్పుడు రీవాల్యుయేషన్లో ఈ ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత రీవాల్యుయేషన్లో అవి సబ్జెక్టులు పాస్ అయిపోయారు. మరి అనవసరంగా అప్లై చేశారుగా, ఎందుకంటే ఆ స్పెషల్ సప్లై 5 సబ్జెక్టుల వరకే అప్లై చేసుకోవాల్సి ఉందన్నమాట. 5 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఒక 5 ర్యాండమ్ సెలెక్ట్ చేసుకుంటే అందులో 3 సబ్జెక్టుల వరకు పాస్ అయిపోయారు రీవాల్యుయేషన్లో. ఇంకా 2 ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి, అవి మిస్ అయిపోయినాయి. ఇక వాటికి వచ్చేసరికి ఏమి చేయడానికి లేకుండా పోయింది. ఓకేనా? సో, రీవాల్యుయేషన్లో పాస్ అయిన సబ్జెక్టులు మాత్రం ఆ ఫీజు వెనక్కి ఇచ్చారంటే మాత్రం అది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. ఇంకా అది ఎవరో కూడా చెప్పలేదు. సో, నేను కూడా అడగలేదు అనమాట. ఓవరాల్గా అయితే ఇదండి, ఒక్కసారి కట్టిన డబ్బులు మీకు వెనక్కైతే ఎట్టి పరిస్థితుల్లో రావు. ఓకేనా? సో, దాని ప్రకారం వెళ్ళండి.